వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి గారు బీఆర్టీయూ ఆధ్వర్యంలో బీట్ మార్కెట్లో హమాలీ సంఘం గడియారం సెంటర్లో ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీకి గురై వారి బ్రతుకులు ఆగమైతున్న దశలో ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ పోరాటాల ద్వారా 8 గంటల పనిదినాలను సాధించుకున్నారని, ఇప్పటికీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో శ్రమ దోపిడీకి గురి అవుతున్నదని, జీతాలు పీఎఫ్లు సరిగ్గా ఇవ్వక వారికి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తర్వాత ఇబ్బందుల పాలు అవుతున్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మనం కూడా కొద్దిగా చైతన్యవంతమై మరి మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకునే విధంగా మనం అందరం కూడా పావులు కదపాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కార్మికులకు ఇంకా మరి ఏ విధంగా న్యాయం అవుతుందో, ఏ విధంగా లాభం అవుతుందో వారికి అండగా నిలవడానికి కూడా ఈ నల్గొండ నియోజకవర్గ పక్షాన నేను సిద్ధంగా ఉంటానని కూడా మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడే సందర్భంగా అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. వారి పనిని తగ్గట్టు వేతనం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అవుట్సోర్సింగ్ అని తర్వాత కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి మరి పనికి తగ్గట్టు వేతనాలు ఇస్తలేరు. మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కొందరు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పని చేయించుకుంటున్నారు కానీ మరి అవుట్సోర్సింగ్ పేరుతోటి మరి వారికి ఇవ్వాల్సినటువంటి వేతనం సరిగ్గా ఇస్తలేరు. దాన్ని కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మరి పూర్తిగా మేము అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసేసి మరి అవసరమైతే పర్మనెంట్ చేసుకొని వారికి అన్ని విధాల ఆర్థికంగా వేతనము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈనాటి కూడా 16-17 నెలలు అవుతూ ఉంది. మరి ఈనాటి కూడా చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకుపోయి దాన్ని మార్చి మరి పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని చేస్తలేరు. మరి దాన్ని కూడా ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి కార్మికుల పక్షాన్ని నిలబడి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చింది. అటు ఆ కార్మికుల ఇంట్లో పెళ్లి ఉంటే మరి ఆ కార్మిక కార్డు తీసుకుంటే మరి వారికి ఎన్నో రకాలుగా భవన కార్మికులని, ఆ కార్మికులని, ఈ కార్మికులని ఎన్నో రకాలుగా మరి కార్డు తీసుకున్న తర్వాత ఎన్నో అవకాశాలు ఇచ్చి వారికి మరి పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఇప్పుడైనా ఇక్కడైనా ఇచ్చిన హామీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రో, వారు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టిండ్రో అవన్నీ కూడా వెంటనే నెరవేరాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులారా మీరు కూడా ఆలోచన చేయండి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్ని రకాలుగా ఎక్కడికెక్కడ స్తంభించిపోయింది. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, మరి బిల్డర్స్ కానీ, తర్వాత రకరకాల ఫ్యాక్టరీస్ కానీ అన్నీ కూడా చైన్ సిస్టంలో అన్నీ కూడా ఎక్కడికెక్కడ నిర్వీర్యం అయిపోయి మరి ఎవరికి పని లేనటువంటి పరిస్థితి, మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మీకు గుర్తు చేస్తాం.